ప్రభుత్వం నిరుద్యోగ యువతతో చెలగాటమాడుతోందని, నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులపై అభండాలు మోపుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడు ఖాయమంటూ జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతతో చెలగాటమాడుతోందని, నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులపై అభండాలు మోపుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. నిరుద్యోగ యువత తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడు ఖాయమంటూ జోస్యం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు యువత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేస్తుంటే యువతే నోటిఫికేషన్లు వద్దంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 ఏండ్ల యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది లేదని విమర్శించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ వచ్చాక ఎన్ని ఉద్యోగాలు నింపారని అడిగితే 16,000ని సీఎం వెల్లడించారు అని గుర్తు చేస్తారు. బయట 60,000 ఉద్యోగాలు ఇచ్చినమని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయని జీడీపీ అన్నారు. మరి ఎందుకు ఆ పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తలేరంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 40,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ కాంగ్రెస్ హయాంలో ఇప్పటి వరకు ఒక్క పోలీస్ నోటిఫికేషన్ కూడా రాలేదని పేర్కొన్నారు. మెగా డిఎస్సి అంటూ ఊరించి దగా డిఎస్సి చేశారని, ఖాళీగా ఉన్న ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మెగా డిఎస్సి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఇవాళ హోటళ్లలో పనిచేసుకోకుండానే నిరుద్యోగులను అవమానించే విధంగా మాట్లాడుతున్నాడని హరీష్ రావు మండిపడ్డారు. మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఏమో ఉద్యోగులు నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తా ఉన్నాడు. ఇవాళ ఈ లైబ్రరీలో ఉన్నటువంటి యువత గత 2.5 సంవత్సరాలుగా ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా, ఎప్పుడు మేము జీవితంలో స్థిరపడతామని ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ ఉంటే 2.5 ఏళ్లుగా రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు ఇచ్చిందే లేదు. ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని నమ్మించారు. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. అన్ని పత్రికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నమ్మబలికారు. ఆనాడు నిరుద్యోగులందరినీ కూడా ఒకతాటి మీదకి తెచ్చి బస్సు యాత్రలు పెట్టించి, గ్రామాల్లోకి పంపించి, పట్టణాల్లోకి పంపించి కాంగ్రెస్ కోటేయండి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పించారు. తల్లిదండ్రులకు కూడా అమ్మ కాంగ్రెస్ కోటేస్తే మాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ప్రచారం చేయించుకున్నారు. తల్లిదండ్రుల చేత కూడా ప్రచారం చేయించుకున్నారు. ఆనాడు నమ్మించారు, నేడు వంచింది. ఆనాడు నమ్మించడం, నేడు వంచడం కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పి ఇలా ముఖం చాటేసినారు. పక్కనే సినిమా థియేటర్ ఇనాగ్రేషన్ కు పోతుండు రేవంత్ రెడ్డి గాని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వైపు కన్నెత్తి కూడా చూస్తలేడు. ఎందుకని ఆడికి పోయేటట్టు లేదు పరిస్థితి.